ఏంటి అంటే పరిశీలన. నాకు అంతా తెలుసు అనుకునే దానికంటే నాకు ఏమీ తెలీదు అనుకుంటే నిన్నేమో తక్కువగా చూస్తారా? నాకు అంతా వచ్చు అనుకునే దానికంటే నాకు ఏమీ రాదు అని అనుకుంటే నువ్వేమో నలుగురిలో ఏమైనా పలసనవుతావా? ఏమవ్వవు. దేవుడు నీ పై రూపాన్ని చుట్టల్లా, నీ అందాన్ని చుట్టల్లా, నీ ధనాన్ని చుట్టల్లా, నీ చదువును చుట్టల్లా, ఏమి చుట్టలేదండి. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఈ హృదయము ఎలాగున్నది? కయ్యూను వలె ఉన్నదా? హేబేలు వలె ఉన్నది. కయ్యూను దేవుడికి ఇష్టంగా బ్రతికాడా? హేబేలు దేవుడికి ఇష్టంగా బ్రతికాడండి? హేబేలు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి దేవుడు మనుషును కోరుకోలేదండి, మనస్సును కోరుకున్నాడు. దేవుని యొక్క మనసు దేవుడికి ఇష్టానుసారంగా ఉండాలి. ఒక్కొక్క మనిషి అందంగా ఉంటారు, అందహీనంగా ఉంటారు, నల్లగా ఉంటారు, ఎర్రగా ఉంటారు, హైట్ ఉంటారు, లావు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ నీ ఆకారాన్ని దేవుడు ఇష్టపట్టల్లా. ఈ హృదయములో దేవుడు ఈ హృదయాన్ని ఆలయంగా చేసుకొని ఉన్నాడు. ఈ ఆలయములో ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఆలయాన్ని దేవుడు నువ్వు నిజముగా ఆరాధిస్తూ ఈ హృదయంలో దేవుడు నివసించటానికి నువ్వు యోగ్యురాలుగా ఉన్నావో లేదో అన్న మాత్రం మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబాలు ఎదురవుతున్న సమస్యలు బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను చుట్టలేదేమో, నా భర్త మారడు, నా బిడ్డలు మారడు, నా బ్రతుకు ఇంతే అని నువ్వు అనుకోని నీకు నువ్వు శపించుకోబాకండి. దేవుడు ఎప్పటికైనా సరే నన్ను జ్ఞాపకం తెచ్చుకుంటాడు. నా ప్రార్థన జ్ఞాపకం తెచ్చుకునే రోజు అనేది ఒకటి వస్తుంది. ఆ రోజున దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను నిలబెడతాడు. ఆ నిలబెట్టేంత వరకు ఎలాంటి నేను శోధనలో వెళుతున్నా సరే నేను దేవుడి వైపే చూడాలి. నా పాపములో నేను పడిపోకుండా, ఆ పాపానికి నా అవకాశం ఇవ్వకుండా దేవుడికి నేను అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా యోచన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం.